హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేటు ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో జనవరి నెల పెన్షన్లను ఒకరోజు ముందుగా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ సచివాలయాల ఉద్యోగులు తాజాగా కోరటంతో ఆ మేరకు ప్రభుత్వం అంగీకరించింది. జనవరి 1కి బదులుగా డిసెంబర్ 31నే పెన్షన్లు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో మరో 3 రోజుల్లో పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి వైసీపీ ఓ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 లక్షల దివ్యాంగుల పెన్షన్లను తొలగించిందంటూ వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. తాజాగా చేపట్టిన సర్వేల ద్వారా ఇలాగా భారీగా పెన్షన్లను తొలగిస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ పెన్షన్ల తొలగింపుపై స్పందించింది. ఈ మేరకు దివ్యాంగుల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి క్లారిటీ ఇచ్చారు. దివ్యాంగుల పెన్షన్లపై బ్లూ మీడియా దిగజారుడు రాతలు సిగ్గుచేటని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం 5 లక్షల పెన్షన్లను తొలగించిందని జగన్ అండ్ కో విష ప్రచారం చేస్తున్నారని మంత్రి స్వామి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ను కూడా తొలగించలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక సదరన్ సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే జరుగుతుందని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. దివ్యాంగుల పెన్షన్లు 3,000 నుంచి 6,000కు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు. ఇక పెన్షన్ల కోసం జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో 84,000 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం 18 నెలల్లోనే 50,000 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి గుర్తు చేశారు. దివ్యాంగులకు సీఎం చంద్రబాబు నాయుడు 7 వరాలు ప్రకటించడంతో వారంతా చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారని తెలిపారు. అది చూసి ఓర్వలేకనే జగన్ అండ్ కో దివ్యాంగుల పెన్షన్లపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. పెన్షన్ల పెంపుపై మాట తప్పి దివ్యాంగులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్ రెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఫేక్ సర్టిఫికెట్లతో పెన్షన్లు ఇచ్చి ప్రభుత్వ సొమ్ము దిగమింగారని మంత్రి విమర్శించారు. తప్పుడు రాతలు, అసత్య ప్రసారాలతో పత్రికా విలువల్ని కాలరాస్తున్న వైసీపీ బ్లూ మీడియాని ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు.